పాము అనేలోగా పరిగెట్టడం మొదలెట్టేస్తారు మనలో చాలా మంది. పాము అంటే అంత భయం, అంత దడ మనకు. ఒక తల ఉండే పామును చూస్తేనే అంత జడుచుకునేవారు, ఇక 5 తలల పామును చూస్తే ఇంకేమైనా ఉందా? ఒక సెకండ్ పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అయినా నిజానికి 5 తల పాములు ఉన్నాయంటారా? మ్యాంగ్లూరులో అయితే ఏకంగా కనిపించిందట. మరి బుస్సుమనే పాములు, కస్సుమనే కాల సర్పాలు, విషం చిమ్మేవి కొన్ని, వెరైటీగా కనిపించేవి మరికొన్ని. సిటీలో అయితే తక్కువే గాని ఊళ్ళల్లో, అది పొలాలు ఉండే చోట్ల ఎక్కువగా కనిపిస్తుంటాయి పాములు. పసిరిక, కట్లపాము, జర్రిపోతూ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత అవుతుంది. ఇవన్నీ మనం అప్పుడో ఇప్పుడో చూసినవే. కొన్ని చోట్ల సికండి పాములు కనిపిస్తుంటాయి. అంటే వాటికి 2 వైపులా తలుంటుంది. 6 నెలలు ఒక తలను ఉపయోగిస్తే మరో 6 నెలలు రెండో వైపుతో పని కానిచ్చేస్తుందట. ఇలాంటి స్నేక్సే కాకుండా 2 తలలు ఉండే పాములు ఎన్నో ఉన్నాయి విదేశాల్లో. ఒకే తల 2లా చీల్చినట్టుండే ఈ పాముల్లో కొన్ని విషపూరితమైతే మరికొన్ని సాధుజీవులు. ఒక తల 2 తలలు తప్ప 3-4 తలలుండే పాములని ఇంతవరకు ఎవ్వరూ చూసినట్టు చెప్పనే లేదు. అఫ్కోర్స్ చిన్ని కృష్ణుడు 7 తలలుండే కాలిందిపై నృత్యం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ మధ్య 5 తలల పాము కనిపించిందట. ఎక్కడో అమెజాన్ అడవుల్లో కాదులేండి, మన ఇండియాలోనే, అది కూడా దక్షిణాదిలో. అవును, కర్ణాటకలోని మంగళూరు సమీపంలో గల కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో ఈ పంచముఖ సర్పం పడగ విప్పి మరీ దర్శనమిచ్చిందట. పాములను లైవ్ లో చూడని వారు జూలో వాటిని చూసి వాటి గురించి ఎన్నో తెలియని విషయాలను తెలుసుకుంటుంటారు. అయితే ఇంతవరకు లేనట్టుగా ఓ 5 తలల పాము స్క్రీన్ పైకి రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. విదేశాల్లో కూడా ఇలాంటి పాములు కనిపించాయని చెబుతున్నా అవి ఎప్పుడు ఎక్కడ మాత్రం తెలియదు. మంగళూరులో కనిపించినట్టు చెబుతున్న ఈ పాముకు మాత్రం స్పష్టంగా 5 తలలు ఉండడం విశేషం. అయితే ఇదంతా గిమ్మిక్ అని, అసలు 5 తలల పాములే ఉండవని కొందరు కొట్టి పారేస్తున్నారు. మరికొందరేమో ఇటువంటి పాములున్నా జనసమ్మర్దంగా